పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ప్రతిష్టాత్మక ఐపీఎల్ సమరంలో అసలైన ఉత్కంఠ మొదలైంది. లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు నేడు క్వాలిఫైయర్ 1లో తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా తుది పోరుకు అర్హత సాధిస్తోంది. ఓడిన జట్టు నిరాశ చెందకుండా క్వాలిఫైయర్ 2 ద్వారా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ సీజన్లో ఇరు జట్లు లీగ్ దశలో ఒక్కో విజయం సాధించి సమానంగా నిలిచాయి. ఈ సీజన్లో అద్భుతమైన నిలకడ ప్రదర్శిస్తున్న బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ వేటలో దూసుకుపోతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. కోహ్లీ వరుసగా 4వ సీజన్లో 500 పరుగులు దాటి ఫామ్లో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో 24 వికెట్లు తీసి జట్టుకు ప్రధాన బలంగా మారాడు. హజల్వుడ్, రసీక్ సలాం సహకారం జట్టుకు కలిసొస్తోంది. కృణాల్ పాండ్యా ఆల్రౌండర్ పాత్రలో టీంను ముందుండి నడిపిస్తున్నాడు. ధర్మశాల పిచ్ స్వింగ్ సీమ్కు అనుకూలించనుండడంతో బెంగళూరు బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కోహ్లీతో పాటు ఫిల్ సాల్ట్ లేదా వెంకటేష్ అయ్యార్ ఓపెనింగ్స్లో రానున్నారు. సుయాష్ స్థానంలో డఫీని జట్టులోకి తీసుకునే అంశంపై మేనేజ్మెంట్ చర్చిస్తోంది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. లీగ్ 2వ అర్ధభాగంలో వరుస విజయాలతో గుజరాత్ ప్లే ఆఫ్స్కు చేరుకుంది. ధర్మశాల మైదానంలో ఆడిన అనుభవం లేకపోయినా పదునైన పేస్ బౌలింగ్తో లోటును భర్తీ చేయాలని చూస్తోంది. సిరాజ్, రబాడా, అర్షద్ ఖాన్ పేస్ త్రయం అద్భుతంగా రాణిస్తోంది. ముఖ్యంగా రబాడా కూడా 24 వికెట్లతో ఫామ్లో ఉన్నాడు. రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలం బెంగళూరు మిడిల్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బ్యాటింగ్లో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్ ఈ ముగ్గురు గుజరాత్ గెలుపును శాసించనున్నారు. వీరు ఆడితే గుజరాత్ భారీ స్కోరు ఖాయం. ఈ వేదికపై ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో భారీ పరుగులు నమోదయ్యాయి. పిచ్ బ్యాటింగ్కు పూర్తిగా అనుకూలించనుండడంతో మరోసారి పరుగుల పండుగ చూసే ఛాన్స్ ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో రాత్రిపూట బంతి బ్యాట్కు అనువుగా దూసుకుపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పంజాబ్పై ముంబై గెలిచిన మ్యాచ్లో ఇది స్పష్టంగా కనిపించింది. వర్ష సూచన లేకపోవడం మ్యాచ్ సజావుగా సాగేందుకు దోహదపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ తీసుకోవడానికే మొగ్గు చూపవచ్చు. ప్లే ఆఫ్స్లో ఈ రెండు జట్లు తలపడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఓవరాల్ ముఖాముఖి పోర్లో 4-4తో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. కీలక ఆటగాళ్ల ఫామ్, పిచ్ కండిషన్స్, టాస్ గెలిచే కెప్టెన్ వ్యూహాలు మ్యాచ్ గెలుపును నిర్ణయించనున్నారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ హై వోల్టేజ్ పోర్లో ఎవరు పై చేయి సాధించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంటారో మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆర్సీబీ వరుస విజయాల జోరును కొనసాగిస్తుందా లేదా గుజరాత్ టైటాన్స్ పట్టు సాధిస్తుందా అన్నది వేచి చూడాలి. క్రికెట్ అభిమానులు ఈ ఆసక్తికర సమరం కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ రోజు మ్యాచ్తో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోనుండగా ఓడిన జట్టు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.